హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ మనీ వరల్డ్. ఈ వీడియోలో నా వాయిస్ లో ఏమైనా వేరియేషన్ ఉంటే ఇగ్నోర్ చేయండి. నాకు 3 days నుంచి కోల్డ్ రావడం జరిగింది. ఈ వీడియోలో నెక్స్ట్ వీక్ ఓపెన్ అవ్వబోతున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ IPO గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. అలానే అప్లై చేస్తే లిస్టింగ్ గెయిన్స్ ఎంత రావచ్చో కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోని చివరి దాకా చూడండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద రెడ్ బటన్ ని క్లిక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్విక్ గా స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ IPO డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. ఈ కంపెనీ జనవరి 6th ఓపెన్ అయ్యి జనవరి 8th క్లోజ్ అవ్వబోతుంది. టోటల్ IPO ఇష్యూ సైజ్ వచ్చేసి 410 crores. టోటల్ 410 crores లో ఫ్రెష్ ఇష్యూ ద్వారా 210 crores రేస్ చేయబోతున్నారు. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 200 crores రేస్ చేయబోతున్నారు. ఒక IPO లాట్ సైజ్ వచ్చేసి 107 షేర్స్. IPO ప్రైస్ బ్యాండ్ వచ్చేసి మినిమం 133 రూపీస్ తో మాక్సిమం 140 రూపీస్ తో అప్లై చేసుకోవచ్చు. మిగతా IPO డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తా, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్టాండర్డ్ గ్లాస్ కంపెనీ వివరాల్లోకి వస్తే ఇది ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీని 2012 లో ప్రారంభించారు. వీళ్ళు ఈ కంపెనీ ద్వారా ఫార్మాస్యూటికల్స్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ కి 65 యూనిక్ ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆఫర్ చేసే ప్రొడక్ట్స్ వచ్చేసి రియాక్షన్ సిస్టమ్స్, స్టోరేజ్, సపరేషన్ అండ్ డ్రైయింగ్ సిస్టమ్స్, ప్లాంట్ ఇంజనీరింగ్ అండ్ సర్వీసెస్. ఏదైనా కెమికల్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ పెట్టాలంటే వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో ద్వారా దాదాపుగా 80% వరకు వీళ్ళే చేస్తామని చెప్తున్నారు. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్ట్స్ అన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పాస్ చేసి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వీళ్ళ సెగ్మెంట్ వైజ్ రెవెన్యూస్ చూసుకుంటే రియాక్షన్ సిస్టమ్స్ నుంచి 56% రెవెన్యూస్ వస్తున్నాయి. స్టోరేజ్, సపరేషన్ అండ్ డ్రైయింగ్ సిస్టమ్స్ నుంచి 30% రెవెన్యూస్ వస్తున్నాయి. ప్లాంట్ ఇంజనీరింగ్ అండ్ సర్వీసెస్ నుంచి 13.21% రెవెన్యూస్ వస్తున్నాయి. నెక్స్ట్ వీళ్ళు ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తున్న ఇండస్ట్రీస్ వైజ్ రెవెన్యూస్ చూస్తే ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్ నుంచి 81% రెవెన్యూస్ వస్తున్నాయి. కెమికల్ ఇండస్ట్రీస్ నుంచి 12.54% రెవెన్యూస్ వస్తున్నాయి. అదర్స్ నుంచి 5.67% రెవెన్యూస్ వస్తున్నాయి. కరెంట్ ఈ కంపెనీ దగ్గర 8 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా పెట్టబోతున్నట్టు చెప్తున్నారు. వీళ్ళ కస్టమర్ బేస్ చూసుకుంటే లిస్ట్ అయిన కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళ ఫైనాన్షియల్ వివరాల్లోకి వస్తే లాస్ట్ 3 years యావరేజ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూసుకుంటే 50% గ్రోత్ కనపడుతుంది. అదే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 54% గ్రోత్ కనపడుతుంది. ఈ కంపెనీ యొక్క లాస్ట్ 3 years రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ప్యాట్ రెండు బాగున్నాయి. వీళ్ళ డెట్ టు ఈక్విటీ చూసుకుంటే 0.38 గా ఉంది. వీళ్ళ డెట్ అండర్ కంట్రోల్ లోనే ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ కంపెనీని పియర్స్ తో కంపేర్ చేసి చూద్దాం. యాక్చువల్ గా వీళ్ళు RHP లో మెన్షన్ చేసిన పియర్ కంపెనీస్ వీళ్ళకి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ కాదు, పార్షియల్ మ్యాచ్ అవుతున్నాయి. స్టాండర్డ్ గ్లాస్ తయారు చేస్తున్న ప్రొడక్ట్స్ లో వీళ్ళ పియర్ కంపెనీస్ కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే తయారు చేస్తున్నాయి. మనం వీళ్ళ పియర్స్ తో PE కంపారిజన్ చూస్తే అప్రాక్సిమేట్ గా 40 times PE రేషియోతో వస్తున్నారు. వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు తక్కువ వాల్యుయేషన్ తోనే మార్కెట్ లోకి వస్తున్నారు. నెక్స్ట్ మనం షార్ట్ టర్మ్ లో లిస్టింగ్ గెయిన్స్ చూసుకుంటే ప్రెసెంట్ 62% నుంచి 70% వరకు లిస్టింగ్ గెయిన్స్ కనపడుతుంది. ఇంకా IPO ఓపెన్ అవ్వడానికి టైం ఉంది కాబట్టి IPO క్లోజ్ అయ్యే టైం కి లిస్టింగ్ గెయిన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మీకు లిస్టింగ్ గెయిన్స్ లో ఏమైనా చేంజెస్ ఉంటే మన యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. మనం లాంగ్ టర్మ్ కి చూసుకుంటే ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని చెప్తున్నారు. అలానే కొన్ని జపాన్ కంపెనీస్ తో టైఅప్ కుదుర్చుకొని బయట కంట్రీస్ కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ కంపెనీ ఫ్యూచర్ లో గ్రో అయ్యే అవకాశం ఉంది. నాకు ఈ కంపెనీలో ఓన్లీ వన్ రిస్క్ కనపడుతుంది. ఒకవేళ వీళ్ళు ప్రొడక్ట్స్ సప్లై చేస్తున్న ఫార్మాస్యూటికల్, కెమికల్ ఇండస్ట్రీస్ వాళ్ళకు డిమాండ్ తగ్గితే వీళ్ళ రెవెన్యూస్ కూడా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఈ IPO గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీతో షేర్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం కింద రెడ్ బటన్ ని క్లిక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.